వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. కవ్వించే కళ్ళు, తేనె పూసిన పెదాలు, హస్కీ వాయిస్ తో మొదట ఫోన్ వస్తుంది. ఆ తర్వాత చాటింగ్ మొదలవుతుంది. ఇంకాస్త ముందుకెళ్లి న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు. ఇదంతా నమ్మి మరో అడుగు ముందుకేస్తే యమలోకానికి మించిన నరలోకం మీకు ప్రత్యక్షమవుతుంది. షాక్ల మీద షాకులిస్తూ తేనె పూసిన కత్తితో కోయకుండానే చంపేస్తున్నారు. ఇది హనీ ట్రాప్ పేరుతో మనిషి బలహీనతలతో ఆడుకుంటూ జరుగుతున్న ఆర్గనైజ్డ్ క్రైమ్. అనంతపురం జిల్లా కేంద్రంగా ఇటీవల వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారంలో బాధితుల సంఖ్యకు లెక్కే లేదు. వారి నుంచి వసూలు చేసిన డబ్బుకు కౌంటింగ్ లేదు. పోలీసులు సైతం తమ ట్రాప్ లోకి లాగి ట్రయల్ గా సాగిస్తున్న ఈ దందా వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖను షేక్ చేసింది. అసలేంటి ఈ హనీ ట్రాప్? అనంతపురం జిల్లాలో ఇది ఎలా మొదలైంది? ఇందులో పాత్రదారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? పోలీసులు ఇందులోకి ఎలా ఎంటర్ అయ్యారు? రాజకీయ పార్టీలకు ముఠాకు ఏంటి సంబంధం అన్న సంచలనాలపై ఐ న్యూస్ అనంతపురం జిల్లా రిపోర్టర్ రామాంజనేయులు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అనంతలో హనీ ట్రాప్ పోలీస్ శాఖను కుదిపేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. సమాజంలో ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయనే అంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది. ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే పక్కదారులు దొక్కేవారని చూసాం. డబ్బు కోసం ఒక భయంకరమైన ఆర్గనైజింగ్ క్రైమ్ నడిచింది. అది కూడా చుక్క రక్తపు బొట్టు నేల రాలకుండా చేసే క్రైమ్కి తెరలేపింది ఓ మాఫియా. ఒక మహిళ అయి ఉండి తమ ఆడతనాన్నే ఎరగా మార్చుకొని జరిపే మోసం గతంలో ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఇటీవల కాలంలో తరచుగా వింటున్న హనీ ట్రాప్ అనే ఒక ప్రీ ప్లాన్ క్రైమ్ ఇప్పుడు అనంతపురంలో కూడా వెలుగు చూసింది. ఇప్పటి వరకు మీరు చూడనిది విననిది ఒక గ్యాంగ్ మాస్టర్ మైండ్తో చేస్తున్న దందా ఇది. ఇందులో అవసరం కోసం వచ్చే పాత్రలు, అవసరం తీర్చే పాత్రలు, డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పాత్రలు, ఇలా అన్ని రకాల పాత్రలు కలిపి ఒక పెద్ద క్రైమ్ సినిమా ఉంటుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది, ఎలా సాగింది, ఇది ఎక్కడ బయటపడింది, సూత్రధారులు బయటకు వచ్చారా, కాకీలకు మాయని మచ్చ చేసింది ఎవరు, ఇందులో ఏ రాజకీయ నాయకుని పాత్ర ఎంత, ఈ ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఈ కథలో సినిమాలను తలపించే సీన్లు ఉంటాయి. మొత్తం కథ క్లైమాక్స్కి వచ్చే వరకు ఇదంతా యాక్టింగ్ అని, ట్రాప్ అని అవతల వారు ఊహించలేరు. ఇందులో మెయిన్ విలన్ రంగమ్మ. ఆమె గ్యాంగ్ మొత్తానికి కింగ్ పిన్గా ఉంటుంది. ముందుగా వీరు సమాజంలో పేరున్న డబ్బున్న వారిని టార్గెట్ చేసుకుంటారు. ఆ తర్వాత కొందరు అమ్మాయిలను రంగంలోకి దింపుతారు. మొదట ఫోన్లో తీయటి మాటలతో మాటలు కలుపుతారు. ఆ తర్వాత అది చాటింగ్, న్యూడ్ కాల్స్ వరకు వెళ్తుంది. అవతల వ్యక్తిని బలహీనతల్ని ఆసరాగా చేసుకొని అతన్ని బాగా గమనిస్తారు. చివరకు సదరు వ్యక్తిని ఏకాంతంగా ఉండే ఒక ఇంటికి పిలిపిస్తారు. సరిగ్గా వారి మధ్య ఏదో జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో అప్పటికి కొందరు పాత్రదారులు ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పటికే అక్కడున్న వ్యక్తి న్యూడ్గా ఉండేలా చూస్తారు. ఆ ఫోటోలు, వీడియోలు రికార్డు చేస్తారు. అక్కడితో ఆగకుండా అసలు కథ మొదలు పెడతారు. అక్కడికి వచ్చిన వారిలో ఒకరు భర్త అంటారు, ఇంకొకరు అక్క అంటారు, మరొకరు అన్న అంటారు, తమ్ముడు అంటారు, పక్కింటి వారు అంటారు. ఇందులో దబ్బర రాజేష్ అనే వ్యక్తి అమ్మాయి భర్త పాత్రలో జీవిస్తాడు. మొదట భార్యను కొడతాడు, ఆ తర్వాత బాధితుడిని చితకబాదుతాడు. స్క్రిప్ట్ ప్రకారం ఎవరు డైలాగు వారు చెబుతూ జీవిస్తారు. దీంతో అవతల వ్యక్తి గుండె జారిపోతుంది. చివరకు బేరం పెడతారు. ఆ వీడియోలు, ఈ వీడియోలు బయట పెడతాము, మీ కుటుంబ పరువు పోతుంది, మీ ఇంట్లో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటారు, ఇలా బెదిరిస్తారు. అవతల వ్యక్తి బెంబేలెత్తిపోయి వారు అడిగినంత డబ్బు సమర్పించేందుకు సిద్ధమవుతారు. అనంతపురం జిల్లా కేంద్రంలో హనీ ట్రాప్ పేరుతో మానవ అక్రమ రవాణాను ఈరోజు బయటకు వెలుగులోకి వచ్చింది. దీంట్లో ప్రధానంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు, అదే రకంగా ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి హస్తం ఉన్నట్లు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తుంది. అది వాస్తవం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 5-6 మందిని అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో రంగమ్మ నాయుడు అనేటువంటి ఒక మహిళా నాయకురాలుగా చెప్పుకుంటూ పోలీసులతో
కుమ్మక్కై ఆ రకంగా ఇతరులతో రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని పెద్ద ఎత్తున పీజీ హాస్టల్లో కేంద్రీకరించి ప్రత్యేకించి పేద విద్యార్థిని బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ పిల్లలను ఊబులోకి ఉంపేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో నిజాలు నిగ్గు తెచ్చడానికి ఈరోజు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. ఇంకా వాస్తవ విషయాలు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైంది. అనంతపురం జిల్లాలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు జై భారత మాతకి జై అంటే నిజమైనటువంటి దేశభక్తులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మహిళలను గౌరవిస్తాం, మా సాంప్రదాయాలు గౌరవిస్తాం, హిందూయిజం పేరుతో హిందువులు గౌరవాన్ని కాపాడతామనేటువంటి వాళ్ళు అక్రమ రవాణా మహిళలను రవాణా చేస్తున్నటువంటి వాళ్ళని ఏ రకమైనటువంటి దేశభక్తులు అని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అయినా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం చెప్పాలి. ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు ఖచ్చితంగా దీని మీద ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమె ఇంత అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున హనీ ట్రాప్ పేరుతో కోట్ల రూపాయలు ఈరోజు చేతులు మారినాయి. సంబంధించిన కూటమి పార్టీలో ప్రధానమైనటువంటి మహిళా నాయకులతో పాటు అట్లాగే పురుషులు కూడా ఉన్నారని బీజేపీలో సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ప్రధానమైన నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వారు ఈరోజు పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి. పోలీసుల మీద ఒత్తిడి చేసి డిఐజీ నుంచి ఎస్పీ నుంచి ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అట్లాగే రాష్ట్రంలో అధికారంలో భాగం పంచుకున్నారు కాబట్టి ఒత్తిడి చేసి ఏ రకంగా వాళ్ళ పేర్లు అమాయకులుగా ఉండేటి వీళ్ళు చిన్న చేపలు పెద్ద చేపలు తిమింగాలు ఉన్నాయి వాటికి బయటికి రావాలని చెప్పి అప్పుడే పోలీస్ వ్యవస్థ మీద నిజమైనటువంటి నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. పోలీసు అధికారులను కొద్దిని సస్పెండ్ చేసినారు, కొంతమంది డిస్మిస్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా డిస్మిస్ చేయాలి. ఇంకొకరు భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు డిస్మిస్సే కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇట్లాంటి జైలుకు పంపించాలి. ఊరికని డిస్మిస్ చేసి గౌరవంగా మళ్ళీ రేపు ఇంకో కాలు పెట్టుకుంటారు, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కాలు పట్టుకొని మళ్ళీ అధికారం పోస్టింగ్ తెప్పించుకునే సంఘటనలు గతంలో అన్నీ చూసాం. ఇట్లాంటి సంఘటనలు రాకుండా శాశ్వతంగా అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకూడదు. ఏదైతే శిక్ష పడుతుందో ఆ శిక్ష ఖచ్చితంగా పడాలి, జైలుకు పోవాలి. అదే రకంగా కొంతమంది సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసులు పెద్ద ఎత్తున రోడ్ల మీద ఊరేగింపు చేస్తారు. మరి వీళ్ళు ఎందుకని ఊరేగింపు చేయరు? అందుకని ఊరేగింపుకి చేయాలి. వీళ్ళందరినీ ఎవరైతే హనీ ట్రాప్లో ఉన్నారంటున్నారో మహిళలైనా పురుషులైనా పోలీసు అధికారులైనా ఇంకా ఎవరో మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారంటున్నారు, ఆ వాళ్ళనైనా ఎవరైనా రోడ్డు మీద మెరవన తీయండి. మెరవన చేస్తే అప్పుడు నిజమైనట్టు పోలీసు సెల్యూట్ చేస్తారు, మేము కూడా సెల్యూట్ చేస్తాం. అందుకని ఇప్పటికైనా ఆ ప్రభుత్వం నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. గార్ల తిన్న వాస్తవాలు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దొబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరన్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి 4 కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంత అని చెప్పేసి, తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. రే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది, మనకి నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర ఒక 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు.
ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్యాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళకి ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈమె ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడికి పోయి గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు నేను మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు 1 రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1,02 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేపించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అన్నటోడు ప్రకాష్ అన్నటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలామందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము, మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్ కాల్ చేస్తే మీది విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎంత పోయిందో అమౌంట్ ఏమో తెలుస్తుంది. జస్ట్ విట్నెస్ మాత్రం పెట్టుకుంటాము, మేమే వచ్చి విచారించుకుంటాము. మీకు ఎటువంటి అవసరం లేదు, పోలీస్ స్టేషన్ రాని అవసరం లేదు. మీ అడ్రస్ రివీల్ చేసి మాకు ఫోన్ నెంబర్ చేసి చెప్తాము, దానికి చెప్పినా చాలా మాకు. ఈ హనీ ట్రాప్ వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఇందులో బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, న్యాయవాదులు, చివరకు పోలీసులు కూడా ఉన్నట్లు తేలింది. అలాగే వీరికి సహకరిస్తున్న వారిలో పోలీసు పాత్ర ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మరి ఇంతమంది ఉన్నప్పుడు రాజకీయ నాయకుల పాత్ర లేదా, ఇంకా ఇది రాజకీయ రంగు పులుముకోలేదా అంటే మొదటి నుంచి ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే ఇందులో కింగ్ పిన్ గా ఉన్నటువంటి రంగమ్మ మొదటి నుంచి కూడా టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఆమెకు
పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే దుబ్బర రాజేష్ నాయుడు పక్కా టీడీపీ వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అతను కూడా నగరంలో కీలక నేతలకు దగ్గరగా ఉన్నాడనే సత్యాన్ని ఇక కాదనలేనిది. మరోవైపు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న మరో వ్యక్తి రుద్రంపేట మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి వైసీపీ నాయకుడన్నది కూడా కాదనలేని సత్యం. అయితే ఇక్కడ నరేందర్ రెడ్డి గత 2-3 ఏళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని విభేదించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి సహకరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. ఇదే అంశం మీద ఇప్పుడు నగరంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నరేందర్ రెడ్డి మీవాడంటే మీవాడంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ దుబ్బర రాజేష్ నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా సభ్యత్వం కూడా రద్దు చేసినట్లు చెప్తున్నారు. తాజాగా బీజేపీలో చంద్రకళ, మల్లేశ్వరి, అనంతకుమార్ అని పార్టీ నుంచి కూడా తొలగించినట్లు ఇప్పటికే బీజేపీ పార్టీ ప్రకటించింది. మరి ప్రధానంగా ఈ యొక్క నేరంలో మరి ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు, మరి ఒక శాసనసభ్యులకు సంబంధించినటువంటి వారు, వారి యొక్క ప్రముఖులు, మరి వారి అనుచరులు ఈ యొక్క ముఠాకి సహకారం అందించారని చెప్పేసి ప్రత్యక్షంగా మనము చూస్తూనే ఉన్నాం. మరి పోలీసులు ఒకవైపు, మరి పోలీసులు కూడా ఒక స్థాయి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క హనీ ట్రాప్ ముఠాకి ప్రత్యక్షంగా సహకరించడాన్ని ఎలా చూడాలి? ప్రజలను రక్షించాల్సినటువంటి ఈ యొక్క రక్షక భటులు వాళ్ళ ప్రజలకు ఈ రకమైనటువంటి నేరాలు జరుగుతుంటే, ప్రజలని యొక్క నేరాల వైపు లాగుతూ ఉంటే ప్రజలు చూస్తూ పోలీసులు చూస్తూ ఊరుకుండడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. అందుకోసమనే మేము కూడా మరి ఎస్పీ స్థాయి దృష్టికి, మరి జిల్లాలో డిఐజీ స్థాయి దృష్టికి పోవడానికే కమ్యూనిస్ట్ పార్టీకి అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. ఎస్పీ కార్యాలయం దగ్గర కూడా ధర్నాలు చేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరైతే సస్పెండ్ చేశారు, ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు మరి ప్రధానంగా ఏదైనా కానీ కొన్ని నేరాల్లో మీరు ఏ రకంగా పరిగణిస్తారు? మరి చట్టం అనేది అందరికీ ఒకటే కదా, మరి ఎందుకు మీరు దాన్ని ఉపయోగించలేదు? డిస్మిస్ చేయడం ద్వారా, సస్పెండ్ చేయడం ద్వారా మరి వారు కూడా ఏదో రకంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఉద్యోగాల్లో చేయడం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. వారికి నిజంగా వారిని కూడా ఈ రకంగా అన్ని ట్రాఫిక్ సహకరించినట్టు పోలీసు అధికారులని మరి డిస్మిస్ చేశారు, ఉద్యోగాల నుంచి తొలగించారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, అభినందిస్తాం. కానీ అది కాదు, పోలీసులే ప్రత్యక్షంగా ఈ యొక్క నేరాల్లో ఒడిగట్టారు కాబట్టి వాళ్ళని కూడా మరి ప్రజలకు తెలిసే రకంగా మరి ఊరేగింపులు చేయాలి, వాళ్ళని కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలి, క్రిమినల్ కేసులు బనాయించాలి. వాళ్ళని కూడా రిమాండ్కి పంపినప్పుడే ప్రజలు పోలీసుల పట్ల విశ్వాసం, పోలీసు వ్యవస్థ పైన విశ్వాసం పెరుగుతుంది. ఆ వైపు మరి ఆలోచన చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే ఈరోజు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి అనంతపురం హనీ ట్రాప్కు సంబంధించినటువంటి అంశం అనేది ఈరోజు ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే ఇవాళ ఉద్యమాలకు నిలయమైనటువంటి ఎంతోమంది మేధావులని, అదేవిధంగా రాజకీయ నాయకులను అందించినటువంటి చాలా చైతన్యవంతమైనటువంటి ఈ అనంతపురం పట్టణంలో ఇట్లాంటి హనీ ట్రాప్ అనేది జరిగిందంటే అది నిజంగా దారుణమైనటువంటి అంశం. ఇందులో ప్రధానంగా రాజకీయ పార్టీలు, పోలీసులు ఉండడం వల్లనే ఇది పూర్తిగా వాళ్ళకు మరి అవకాశాలు కలిగించడం జరిగింది. ఇవాళ ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారు మరి దీంట్లో కొంత నిష్పక్షపాతంగా చేయడం ద్వారా కొంతమంది పోలీసు అధికారుల మీద వేటు వేయడం జరిగింది. దాన్ని మేము ఆయన్ని ఎస్పీ గారిని అభినందిస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఏమి చేనే కంచెం వేసినట్టుగా పోలీసు వారే ఇందులో ఇన్వాల్వ్మెంట్గా ఉండి పోలీసు వారే నిందితులుగా ఉండడం వల్ల మరి ఎవరు కూడా బాధితులు రాలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉంటా ఉన్నారు. అందుకోసం మేము పోలీసు వారిని కోరుతా ఉన్నది ఏమంటే, ఇందులో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నా, లేదంటే పోలీసు వారు ఉన్నా, లేదంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా తప్పనిసరిగా వాళ్ళందరి మీద లోతైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఘోరం! ఇవాళ హనీ ట్రాప్తో అనేక మంది ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు,
పరువు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళని మరి ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి వాళ్ళ లైన్లోకి తీసుకొని మరి ఆ రకంగా వాళ్ళని బెదిరించి కోట్లాది రూపాయల మాఫియా ఇందులో జరిగింది అంటే దీనికి పోలీసులే ప్రధానమైనటువంటి సాక్షులుగా పంచాయతీ చేసేవారుగా వాళ్ళే ఉన్నారంటే మరి దీన్ని ఎక్కడికి పోతా ఉంది, ఎక్కడ తీసుకుపోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సమగ్రమైనటువంటి విచారణ జరిగి అందరిని కూడా దీంట్లో శిక్షించాలి. అసలు ఎంత ఘోరం అండి, అనంతపురం కరువుకి నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో పేద పిల్లలు అనంతపురం హాస్టల్లో, పీజీ హాస్టల్స్లో మరి ఇవాళ మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనంతపురం పంపిస్తే మరి ఇవాళ ఇట్లాంటి హనీ ట్రాప్ ముఠా వాళ్ళలో చేరి వాళ్ళ హాస్టల్లో ఉండి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను బయటికి తీసి పక్కవారి దగ్గర వాళ్ళని పండబెట్టి ఈ రకంగా చేశారంటే ఇంతకంటే నీచము ఘోరము క్షమించరానటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అందుకోసమే దీంట్లో చేయాల్సినటువంటి తప్పనిసరిగా పోలీసు వారు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా చేసినటువంటి వ్యవహారాన్ని ఇవాళ ఎవరున్నా సరే ఇవాళ పోలీసులు నిందితులు చేర్చాల్సిందే, రాజకీయ నాయకులు నిందితులతో రాజకీయ నాయకులను చేర్చాల్సిందే, ఇంకా ఎవరు ఉన్నా కూడా చేయాలి. చాలామంది ఈరోజు బయటికి రాలేకపోతూ ఉన్నారు అంటే పోలీసు మీద నమ్మకం లేదు. ఒకవేళ ఎస్పీ గారు ఇవాళ కొంతమంది పోలీసుల అధికారులని సస్పెండ్ చేసినా, విఆర్కి పంపినా, లేదంటే ఇంకోటి చేసినా కానీ పోలీసులు దీంట్లో మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వచ్చి చెప్పలేదు. వీళ్ళేం చెప్తున్నారు, మిమ్మల్ని రహస్యంగా విచారిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని నమ్మలేకపోతా ఉన్నారు. వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి, గోప్యంగా తీయాలి, చేయాలి. మరి ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, ఇవాళ మీ ఎస్బీఐ వ్యవస్థ ఏమైంది? ఇదే దీనికి సంబంధించి హనీ ట్రాప్కు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితురాలు ఉన్నారో ఆమె గతంలోనే ఇవాళ తిరుపతిలో ఒక కంప్లైంట్ చేస్తే తిరుపతి నుంచి అనంతపురం పోలీసులు వస్తే వాళ్ళు విచారించి దాని ఇంట్లో మరి ఇవాళ వాళ్ళకి సొమ్ము కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని మరి మీరు ఎందుకు దాన్ని మరి లోతుగా మరి చూడలేకపోయినారు? ఎందుకు మీరు ఆమె మీద నిఘా వేయలేకపోయినారు? అంటే దీంట్లో ఎందుకు అంటే పోలీసులే ఇందులో ప్రధానమైనటువంటి భూమికి వహించారు. వాళ్ళే పంచాయతీలు చేస్తారు, వాళ్ళే డబ్బులు ఇప్పిస్తారు, అవసరమైతే వాళ్ళే బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టే బాధితులు ఈవేళ బయటికి రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి బాధితులకు భరోసా కల్పించాలి, బాధితులకు న్యాయం చేయాలి, వాళ్ళని గోప్యంగా పెట్టి ఆ రకంగా విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేసి ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి దీంట్లో ఎవరున్నా సరే వాళ్ళని కంపల్సరీగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటటువంటి కూడా ఈ పోలీసు ఉండాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రాజకీయ వర్గాలను, పోలీస్ శాఖను ఒక కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. రంగమ్మతో పాటు నరేందర్ రెడ్డి చేసినటువంటి సెటిల్మెంట్లలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో బాధితుల నుంచి డబ్బు ఇప్పించే సెటిల్మెంట్లు చేసిన నాయకులకు, పోలీసులకు భారీగా నగదు ఇవ్వడమే కాకుండా అమ్మాయిలను కూడా వారి దగ్గరికి పంపించినట్టు తెలుస్తుంది. బెంగళూరు, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఈ ట్రాప్లోకి వదులుతున్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని ధర్మవరము, ఉరవకొండ, నార్పల ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపారులని ట్రాప్లోకి లాగి భారీగా డబ్బు లాగినట్లు తెలుస్తుంది. ధర్మవరంలోని పట్టుచీరల వ్యాపారుల నుంచి కూడా భారీగా డబ్బు లాగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీస్ దగ్గరకు వెళితే పరువు పోతుందేమో అని చాలామంది భయపడుతున్నారు. మరోవైపు బీజేపీతో పాటు టీడీపీలోని కొందరు నాయకులకు రంగమ్మ ద్వారా డబ్బులు చేరినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు జిల్లాలో ఇంత జరుగుతున్నా పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేస్తున్న ఎస్బీ ఇంటెలిజెన్స్ విభాగాలు దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయన్నది ప్రధానంగా చర్చ నడుస్తోంది. జిల్లాలో ఏం జరిగినా ఎస్పీకి సమాచారం అందించే వ్యవస్థ ఉన్నా వారు దీన్ని తెలిసి కూడా ఎందుకు తొక్కిపెట్టారా, లేక వారు కూడా ఇందులో భాగమయ్యారా అన్నది కూడా ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తుంది. పోలీస్ శాఖ ప్రస్తుతం ఆ రెండు విభాగాలపై కూడా దృష్టి పెట్టిందని, త్వరలోనే వారిపై కూడా వేటు పడే అవకాశం ఉందని మరోవైపున కూడా ఓ ప్రచారం ఉంది. కొందరు రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వస్తుండడంతో ఇది ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారే అవకాశం ఉంది. అయితే వీలైనంత త్వరగా కేసును మూసేసే ప్రయత్నం జరుగుతుందనే విమర్శలు కూడా జరుగుతున్నాయి.